హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం పొడి పొడిలాడుతూ ఎంతో రుచికరంగా ఉండే గోధుమ రవ్వ ఉప్మాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చిన్న చిన్న టిప్స్తో చాలా టేస్టీగా చేసుకోవచ్చండి, చాలా రుచికరంగా ఉంటుంది. అంతేకాదండి, ఇది వెయిట్ లాస్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ ఉప్మాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని 1.5 కప్పు గోధుమ రవ్వని వేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో దీనిని తోరగా వేయించుకోండి. ఈ రవ్వ వేగేటప్పుడు మనకి మంచి సువాసన వస్తుందండి. రవ్వ చక్కగా వేగి ఈ విధంగా పైన మొత్తం కూడా తెల్లగా రావాలండి. అప్పటి వరకు కూడా మీరు వేయించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వ మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె వేడైన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకోండి. వీటిని లో ఫ్లేమ్లో త్వరగా వేయించండి. ఉప్మా తినేటప్పుడు అక్కడక్కడ జీడిపప్పు పలుకులు తగులుతూ ఉంటే దాని టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు వద్దనుకుంటే కనుక స్కిప్ చేయండి. అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర కలిపింది వేసుకోండి. ఈ మూడింటిని కూడా లో ఫ్లేమ్లో త్వరగా వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు వేగితే సరిపోతుందండి. మరి ఎర్రడాలుగా వేగాల్సిన అవసరం ఏం లేదన్నమాట. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి కొన్ని క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు, అలాగే కొద్దిగా బఠానీ, నేను ఇక్కడ ఫ్రోజన్ బఠానీ వేస్తున్నానండి. మీ దగ్గర ఫ్రెష్గా ఉంటే కనుక అదైనా వేసుకోవచ్చు. అలాగే రుచికి తగినట్టుగా ఉప్పు కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. టమాటాలు చక్కగా మగ్గేంత వరకు వీటిని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మీకు నచ్చిన వెజిటబుల్స్ అన్నీ కూడా వేసుకోవచ్చండి. ఇలా వెజిటబుల్స్ వేసి ఉప్మా చేయడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిదండి. చూస్తున్నారు కదా, టమాటాలన్నీ కూడా చక్కగా మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు ఇందులోకి 3 కప్పుల నీళ్లు పోసుకోండి. మనం 1.5 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి 1 కప్పుకి 2 కప్పుల చొప్పున 3 కప్పుల నీళ్ళైతే సరిపోతుందండి. ఒకసారి బాగా కలబెట్టుకొని మూత పెట్టుకోండి. ఈ విధంగా నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న రవ్వని వేసుకుందామండి. రవ్వని ఈ విధంగా కలుపుకుంటూ వేసుకోవాలండి. అప్పుడే ఎక్కడా కూడా ఉండలు లేకుండా చక్కగా కలుస్తుందన్నమాట. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వండి. 2 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదండి, ఎక్కడా కూడా మనకి నీళ్ళు అనేవి లేవు, కానీ తేమైతే ఉందన్నమాట. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరోసారి మూత పెట్టుకొని ఒక 4-5 నిమిషాల పాటు మగ్గించుకోండి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఒక 4 నిమిషాల తర్వాత చక్కగా ఉప్మా మొత్తం కూడా ఎక్కడ కూడా తేమ లేకుండా పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది కదా. ఇలా ఒకసారి మొత్తం కలుపుకొని ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు పలుకుల్ని వేసుకుందామండి. జీడిపప్పు పలుకులు ఈ విధంగా లాస్ట్లో వేయడం వల్ల మనం తినేటప్పుడు క్రంచీగా చాలా బాగుంటాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని అన్నీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది కదా. సాయంత్రం పూట వేడివేడిగా ఇలా ఉప్మా తీసుకున్నాం అనుకోండి, వెయిట్ లాస్కి కూడా చాలా మంచిదండి. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక ఈ టేస్టీ ఉప్మా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరొక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మీ ముందు ఉంటానండి. అప్పటి వరకు కూడా బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ us.